హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే చాలా వాలటైల్గా ఉంది నిన్న రాత్రి నుంచి. ఫస్ట్ మన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి విషయం చెప్పేస్తాను. స్వేరింగ్ ఇన్ సెరమనీ చాలా గ్రాండ్గా బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. ఆయన ఇవాళ మార్నింగ్ ఒక స్పీచ్ ఇచ్చాడు. ప్రెస్ మీట్లో స్పీచ్ ఉంటుంది, ప్రెసిడెంట్ స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ తర్వాత కొంచెం మార్కెట్ ఫాలో అవటం మొదలుపెట్టింది. సడన్గా మార్కెట్ డంప్ అయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ ఇక్కడ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నది, ఆయన ఆ స్పీచ్లో ఎక్కడా కూడా మన క్రిప్టో కరెన్సీ ప్రస్తావన అనేది తీసుకురాలేదు అనేది మెయిన్ ఇక్కడ అందరూ చెప్తున్నది. ఆ ప్రస్తావన తీసుకురాకపోవటం వల్ల కొంచెం మార్కెట్లో ఈ పెద్ద పెద్ద వేల్స్ ఉంటారు కదా, హైగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు కొంచెం భయానికి గురయ్యి గబగబా కొంచెం సెల్లింగ్ ఆఫ్ బిట్ కాయిన్లో సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం బిట్ కాయిన్ లెవెల్ చూస్తే $1,02,000, $1,03,000 దగ్గర ట్రేడ్ అవుతుంది నేను ఈ వీడియో చేసే టైంకి. నిన్న హై చూస్తే తిరిగి ఆల్ టైమ్ హై $1,09,000 వరకు వెళ్ళింది. దాని తర్వాత లో చూస్తే $99,000 వరకు లో వచ్చింది. ప్రస్తుతం $1,02,000, $1,03,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే, దీనికి ఇప్పుడు సపోర్ట్ చూస్తే $90,000 అన్నది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. మరి చూడాలి కొంచెం, ఎందుకంటే మార్కెట్ కొంచెం వాలటైల్గానే ఉంటుంది. ఈ ఒక 1 వీక్ 10 days నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన పాలసీస్లో చెప్పాలి, దీని మీద ఒక డిసిషన్ తీసుకోవాలి, మిగతా విషయాలన్నీ వదిలేసి ఈ విషయాన్ని మెయిన్గా తీసుకుని దీని మీద ఏదైనా చెయ్యాలి ఆయన. కనుక కొంత టైం తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కనుక ఈలోపు బయింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేయండి, తొందరపడబాకండి. ఎందుకంటే మార్కెట్ మెయిన్ చూస్తే ఆల్ట్ కాయిన్స్ అన్నీ బాగా డిప్స్లో ఉన్నాయి. బిట్ కాయిన్ ఒకటి కొంచెం అటు ఇటుగా అక్కడే ఉంటుంది. ఒక $2,000, $3,000 దగ్గరే అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి ఆయన ప్రెస్ మీట్ జరుగుతుంది. ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏమీ ఇన్ఫర్మేషను మన క్రిప్టో కరెన్సీని ఏం చేస్తాను ఏంటనేది చెప్పట్లేదు. మిగతా అన్ని విషయాలు ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు చాలా విషయాలు చెప్పాడు. క్రిప్టో కరెన్సీని బాగా రెగ్యులరైజ్ చేసి బాగా మంచి ఇండస్ట్రీ అది. క్రిప్టో కరెన్సీ అన్నది పెద్ద ఇండస్ట్రీ. అమెరికాలో రెగ్యులరైజ్ చేసేస్తాం, ఇంకా మంచి మంచి పాలసీస్ చేస్తామని చెప్పాడు. మరి చూడాలి ఆయన ఏం చేస్తాడు ఏంటనేది. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా ఒక మంచి పాలసీ వస్తే బిట్ కాయిన్ రిజర్వ్స్ కూడా పెరుగుతాయి. ఇక్కడ అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ దగ్గర బిట్ కాయిన్ అక్యుములేషన్ కూడా బాగా చేయమని చెప్తున్నాడు ఆయన. మరి చూడాలి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన అఫీషియల్గా యాజ్ ఎ ప్రెసిడెంట్గా, ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కనుక, యుఎస్ ప్రెసిడెంట్ కనుక, యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఇంకా ఆయన ఫైల్స్ అన్ని సంతకాలు పెడుతున్నాడు. వాళ్ళు ఎందుకంటే మెయిన్గా నిన్న స్పీచ్లో ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, ఆ ఓత్ సెరమనీ అయిపోయిన తర్వాత, స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోయిన తర్వాత ఆయన స్పీచ్లో చెప్పుకొచ్చింది ఏంటంటే, ఈ 4 సంవత్సరాల పీరియడ్లో ఆయన ఏమేం చేయబోతున్నాడు, ఎలా చేయబోతున్నాడు, ఏంటి, ఈ విషయాలే మాట్లాడుకొచ్చాడు తప్ప మన క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడలేదు. అది ఏంటనేది మరి చూడాలి. ఎట్లా పాలసీస్ డెవలప్ చేస్తారు ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. అది ప్రెసిడెంట్ ట్రంప్ గారి పాలనలో ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూడాలి. డాలర్ ఒకటి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, బాగా స్ట్రాంగ్ అవుతుంది డాలర్. కొంచెం వెయిట్ చేసి చూడాలి ఎప్పటి వరకు ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక సంతోషమైన వార్త ఏంటంటే, మన బిట్ కాయిన్ మన ఇండియన్ మనీలో 1 crore rupees దాటింది. చాలా రోజుల నుంచి చెప్తున్నాను, పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే బిట్ కాయిన్ బై చేసుకోండి అని. ప్రస్తుతం కూడా ఇంకా 1 crore దగ్గరే ట్రేడ్ అవుతుంది. చూడండి, ఏమన్నా టిప్స్ వస్తే పెద్దవాళ్ళు ఏమన్నా ఇన్వెస్ట్ చేసి కొనుక్కునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బిట్ కాయిన్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే
ఈ సంవత్సరంలో చాలా బాగా పెరుగుతుంటున్నారు, బాగా పైకి వెళ్తుంది అంటున్నారు. చూసుకోండి. మార్కెట్కి వచ్చేటప్పటికి చాలా విషయాలు, కొన్ని కాయిన్స్, మన ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా కొంచెం బాగా డంప్ అవుతున్నాయి. దాంట్లో మన షిబా ఇను కాయిన్ బాగా డంప్ అవుతుంది. కొంచెం డాచ్ కాయిన్ కూడా ఒక 33 రూపీస్కి అట్లా వచ్చింది. ఎందుకంటే అందరూ కూడా ఈ పాలసీ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏం పాలసీ అనౌన్స్ చేస్తాడైనా క్రిప్టో కరెన్సీకి అన్నది అందరూ వెయిటింగ్. కనుక ఏదైనా బయింగ్ చేసుకోవాలంటే కొంచెం వెయిట్ చేసి చూడండి. పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు హోల్డ్ చేయండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అట్టాగేం చేయడు ఆయన. తప్పకుండా ఆయన చెప్పినవన్నీ చేసుకొస్తున్నాడు. ఇంక్లూడింగ్ నిన్న స్పీచ్లో ఆయన అమెరికాలో టిక్టాక్ని బ్యాన్ చేశారు. టిక్టాక్ యాక్ట్ మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో దాన్ని బ్యాన్ చేశారు. అది హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది బ్యాన్ చేస్తూ. ఇప్పుడు దానికి నెగోషియేషన్ జరుపుతూ ఆయన చైనా ప్రెసిడెంట్తో కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడి దాన్ని సాల్వ్ చేద్దామని చెప్పాడు. కనుక మన క్రిప్టో కరెన్సీ కూడా చేస్తారని ఎదురు చూడవచ్చు. ఇది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన క్రిప్టో కరెన్సీకి మంచి టైం ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్. ఆయన నిన్న ఇజ్రాయెల్ గాజా గురించి చెప్పుకొచ్చాడు. అది మా అమెరికాకు సంబంధించింది కాదు, వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ సీజ్ఫైర్ అనౌన్స్ చేశారు కాబట్టి ఫర్దర్గా దాంట్లో ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు, అది సాల్వ్ అయిపోతుందని చెప్పాడు. దాని తర్వాత ఆయన నిన్న ప్రెసిడెంట్గా స్వేరింగ్ ఇన్ సెరమనీ అవగానే రష్యా ప్రెసిడెంట్ పుటిన్ గారితో మాట్లాడి రష్యా ఉక్రెయిన్ వార్ను కూడా సాల్వ్ చేసుకోండి, అన్నెసరీగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దు. ఆయన నిన్న స్పీచ్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే, నాకు థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో అని భయంగా ఉంది, అది రాకుండా చూడడమే నా మెయిన్ ఎజెండా అన్నట్టు మాట్లాడుకొచ్చాడు ఆయన. ఎందుకంటే ఈ వార్స్ అన్నీ కూడా ఎక్కడ పెద్ద అయ్యి థర్డ్ వరల్డ్ వార్కి లీడ్ చేస్తాయో నేను మాత్రం దాన్ని ఎంకరేజ్ చేయను. నేను అన్ని కంట్రీస్ పీస్ఫుల్గా ఉండాలి, ఆల్ ఓవర్ వరల్డ్ పీస్ఫుల్గా ఉండాలనే ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని కంట్రీస్ మన అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, చేసుకోవాలన్నదే ఆయన మెయిన్. ఇది ట్రంప్ గారి విషయం. ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ మీరు చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్ కూడా చెప్తాను, చూసుకోండి. నిన్న మీకు ట్రంప్ కాయిన్ చెప్పాను. ట్రంప్ కాయిన్ కొంచెం డిప్ వచ్చింది, అదే చెప్తున్నాను కదా. ఈ మెసేజ్ ఆయన ఏదైతే క్రిప్టో కరెన్సీ గురించి మెసేజ్ ఇవ్వలేదో, ఆయన ట్రంప్ అఫీషియల్ కాయిన్ కొంచెం డిప్ వచ్చింది. కొంచెం బాగానే డిప్ వచ్చింది, కిందకు వచ్చింది. మీరందరూ ఎంతలో కొన్నారో నాకు తెలియదు. ప్రస్తుతం అయితే $28-30 దగ్గర ట్రేడ్ అవుతుంది. అట్లాగే మెలేనియా అనే ఒక కాయిన్, ట్రంప్ వైఫ్ పేరున ఆవిడ మెమీ కాయిన్ ఒకటి స్టార్ట్ చేసింది. ఆ కాయిన్ కూడా $5, $6, $8 వరకు వెళ్ళింది. ప్రస్తుతం $4 దగ్గర ఉంది, చెక్ చేసుకోండి. దాని తర్వాత మన డాచ్ కాయిన్ చెప్పాను మీకు, 38 రూపీస్ దగ్గర నుంచి కిందకు వచ్చి 33 రూపీస్ దగ్గర ఉంది. ఏమైనా డిప్స్ వస్తే బై చేసుకోండి. దాని తర్వాత ఆడా కార్డినో లోనే ఉంది, అది ఒకటి చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత సొలానా కొంచెం డిప్ వచ్చింది, కిందకి డౌన్ అయింది. 23,000 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. ఇంకొంచెం కిందకు వచ్చేటట్టు ఉంది, మరి చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. దాని తర్వాత ఎథీరియం ఒకటి 3,15,000, 20,000, 10,000, 20,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత BCH బిట్ కాయిన్ క్యాష్ ఏమైనా తక్కువలో వస్తే చూసుకుని పై చేసుకోండి. కొంచెం ఒక్క 2-3 రోజులు వెయిట్ చేద్దాం, అసలు ఈయన ఏం చెప్తాడు, పాలసీస్ ఏం చేస్తాడు ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీలో ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రావల్ బాగున్నాయి. నేను చెప్పే ట్రంప్ కాయిన్స్ కానీ మెరీనా కాయిన్ అన్నీ దాంట్లో అవైలబుల్. అట్లాగే మీకు Web3లో ట్రంప్ గోల్డెన్ బుల్ అని ఒక కాయిన్ ఉంది. అది నిన్నటికి వాటికి చాలా తగ్గింది, కాకపోతే మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు. CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే నాకు వాట్సాప్ చేశారంటే నేను లింక్ పంపిస్తాను. మీరు KYC కంప్లీట్ చేశారంటే వితిన్ 1 అవర్ మీరు అకౌంట్ ఆపరేట్ చేసుకోవచ్చు, మనీ డిపాజిట్ చేసి మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.